మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు. మనం ప్రస్తుతం అయితే ఒక మామిడి తోటలో అయితే ఉన్నాం. ఇక్కడ 8 ఎకరాల్లో అయితే మామిడి పంట వేయడం జరిగింది. జైత్యాల జిల్లాలో అధిక మొత్తంలో అయితే మామిడి పంటను సాగు చేయడం జరుగుతుంది. మనం ప్రస్తుతం అయితే ఇక్కడ 8 ఎకరాల్లో అయితే మామిడి తోట ఉంది. వారిని అడిగి మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న, మీ పేరు? నా పేరు ఓగుల అజయ్. మాది బీర్పూర్ మండల్ తుంగూరు గ్రామం. మనకి ఇప్పుడు ఇటు సైడ్ మన తుంగూరు నుంచి ఒక 1 కిలోమీటర్ వస్తుంది మనకి ఇక్కడ తోట. మొత్తం ఎన్ని ఎకరాల్లో వేసారు? ఇది 8 ఎకరాలు ఉంటుంది టోటల్ గా. ఒక 400 చెట్లు ఉంటాయి. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. టోటల్ గా వచ్చేసి మంచిగా మనం నీళ్లు అన్ని రకాలుగా చూసుకొని మొత్తం సాగు కరెక్ట్ చేస్తే మాత్రం ఒక ఇయర్లీ 4 to 5 lakhs దాకా ఎర్న్ చేయొచ్చు. మొత్తం అన్ని మంచిగా చూసుకుంటే చెట్లు మొత్తం. అంటే కొంచెం పట్టించుకొని ఉంటే దాదాపుగా కొన్ని చెట్లు చెడిపోయి పురుగు పట్టి పూత కూడా రాకుండా అట్లా అయిపోతుంది అన్నట్టు. మనం మంచిగా చూసుకొని ఖచ్చితంగా ఇక్కడే ఉండి నీళ్లు అవి టైం టు టైం సెట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకు 4 lakhs to 5 దాకా ఎర్న్ చేయొచ్చు. అంటే మొత్తం 8 ఎకరాల్లో మామిడి తోటనే ఉందా, ఇంకా వేరేమన్నా పంట వేసారా? అంటే 8 ఎకరాలలో ఇప్పుడు ఫస్ట్ మామిడి తోటనే ఉండే టోటల్ గా. అయితే ఈ చెట్లు చిన్నగా ఉన్నాయి అని చెప్పి మనకు మధ్యలో ఎండ ఎక్కువ వస్తది. పెద్దగా ఉంటే మనకు వేరే వేయలేము. చిన్నగా ఉంది కాబట్టి పత్తి వేసుకోవచ్చు. కానీ అది కొంచెం రిస్క్ ఉంటది చేసుడు దానికి అంతా. అయితే మేము ఏం చేసినాం అంటే కొన్ని పక్కపొంటి కొన్ని మధ్యలో చెట్లలో మక్క వేసినాం. మక్క చిన్న చిన్న కూరగాయలు, టమాటోలు, బెండకాయలు, అలసంత ఇవన్నీ వేసి ఇంట్లోకి మేము అవే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ మందులు లేకుండా మాది మేమే పండించుకోవాలని చెప్పి అవి ఇంట్లోకి మేము అవే వాడుతున్నాం, అవే తింటున్నాం. గోరుచిక్కుడు కూడా, అన్ని రకాల వంకాయలు, ఉల్లిగడ్డ, ఉల్లాకు, ఎల్లాకు, పుదీనా, కొత్తిమీర అన్ని మేము ఇక్కడనే మధ్యలో వేసి అవే మేము యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. అంటే మొత్తం రోజుకి ఎంత టైం కేటాయిస్తారన్న? అంటే ఎంత, దానికి వాటర్ ఎంత సరిపోతుంది? ఇక వాటర్ అంటే డైలీ మార్నింగ్ వస్తారు. మార్నింగ్ వచ్చి ఒకసారి పట్టించి అది పదన ఆరిపోకుండా ఉంటుంది. దాదాపు బాగా ఎండలప్పుడు 2 times పడతారు. సాయంత్రం కూడా ఒకసారి వస్తారు, చూసుకుంటారు ఎట్లుందని. 1 time అయితే డైలీ 1 time ఒకసారి అయితే మనకు నీళ్లు పట్టించి ఇక్కడనే ఉంటారు. దాదాపు 2-3 ఇక్కడనే ఉండి చూసుకుంటారు. ఆ రోజువారీ కూరగాయలు ఏవైతే ఇంట్లో వండుకొని తింటామో అవి అంటే నేచురల్ గా పండించే బట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు న్యాచురల్ పూర్తిగా మందు లేకుంటేనే చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు దాదాపు 4 to 5 months అవుతుంది మేము యూజ్ చేయబట్టి. ఏవి తొందర అయితే అవి మేము యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అంటే మొత్తం అవి ఎంత ప్లేస్ లో ఉంది? అంటే 8 ఎకరాలలో దానికి ఎంత కేటాయించారు? అంటే మేము ప్రత్యేకంగా అదే పెట్టాలని మేము అనుకోవాలి. నార్మల్ గా అట్లా ఉండనే అని చిన్న ఒక 5-6 గుంటలలో వేసిరు అది. ఇప్పుడు తర్వాత ఒక పక్క పొంటి ఇంకొక 2 ఎకరాలు అది బీడు ఉంది. ఇక దాంట్లో మేము పూర్తిగా కూరగాయలు వండియాలని అనుకుంటున్నాం. ఓకే, అంటే ప్రత్యేకంగా అట్లా మీకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ నేచురల్ గా పండించి ఇప్పుడు ఆ 2 ఎకరాలలో నేచురల్ గా వండిద్దాం అనుకుంటారు కదా? న్యాచురల్ గా అంటే ఇప్పుడు ఈ మందులు బాగా అయిపోతున్నాయి. తిన్నా కూడా మనకు అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకని చెప్పి న్యాచురల్ గా మనం టైం ఉంది కదా, మనకు భూమి ఉంది, టైం ఉంది, మనం పండించుకోవచ్చు. ఒకవేళ వీలు కాకపోతే అది వేరే, వీలైతుంది కాబట్టి మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్నది ఇన్ కేస్ మనకి ఎక్కువ అది అయినా కూడా మేము బయట సేల్ చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నాం. అంటే ఏమేమి చేస్తున్నారు నేచురల్ గా పండించేదానికి? ఇప్పుడు మందులు వేసి పండించేది డైలీ ఎక్కువ సార్లు మందు కొడతారు. ఇట్లా కాకుండా 1-2 times కంటే ఎక్కువ కొట్టకుండా మేము చర్యలు తీసుకుంటాం. పూర్తిగా కొట్టకపోతే అది రాదు. 1-2 times కొడతారు అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే 6-8 సార్లు అట్లా కొడతారు. పూర్తిగా అలా కావాల్సింది తొందరగా పండాలని చెప్పి అవి ఎక్కువ కొడుతూ ఉంటారు. అవి అట్లా కాకుండా మనం అయితే తక్కువ కొట్టుకొని మంచిగా ఉంటుందని చేస్తాం. అట్టి కెమికల్స్ తోని కొట్టి తయారు చేసినవి మరి ఇప్పుడు ఆర్గానిక్ గా పండించే వాటికి ఎంత తేడా అవుతుంది? అంటే ఎన్ని రోజులు తేడా అవుతుంది పంట రావడానికి? ఇక రోజులు తేడా అంటే మనకు ప్లేస్ తక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనకు ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి కుళ్ళ చేస్తారు. అవి పండటానికి టైం ఉంటది ఎక్కువనే. మందు తక్కువ కొట్టిన దానికి ఎక్కువ టైం పడుతుంది. ఇక పట్టిన మనకి ఏం కాదు, ఎందుకంటే మనమే కాదు. ఇప్పుడు బయట మనం పండించే వాళ్ళు, బయట అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తొందరగా కావాలి కాబట్టి వాళ్ళు అట్లా కొంతమంది చేస్తారు. నా మీ పేరు? నా పేరు నాగరాజు. అంటే ఎట్లుంది, అంటే డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ మీరు? ఇక్కడ మార్నింగ్ మేము 6-7 వరకు వచ్చేసి ఈవినింగ్ 6 వరకు దాకా ఉంటాం. అంటే డైలీ ఏమేమి చేస్తారు ఇక్కడ? మార్నింగ్ వచ్చిన టైం మేము చెట్లన్నీ ఫస్ట్ చూసుకుంటాం. ఈ రోజు నీళ్ళు వారేయాలనుకుంటే నీళ్ళు వారిచ్చేస్తాం. పదన ఉందనుకో ఒక 2 days తర్వాత మళ్ళీ పెడతాం. ఓకే, అంటే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ ఎట్లా తెల్లారే పెట్టాల్సి వస్తుందా? ఎట్లా ఎన్ని డేస్ పడుతుంది? లేదు, మామిడి చెట్ల కంటే నెక్స్ట్ డే ఏంటనే పెట్టాల్సిన అవసరం లేదు. మన 8 ఎకరాలు ఉంది కాబట్టి మనం ఈ ఏరియాలో ఒక 2
2 ఎకరాలు ఇవాళ పట్టించినాము. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ ఈ 2 ఎకరాలు అట్లా వరుసగా పెట్టుకుంటూ వెళ్తాం. ఇదంతా అయిపోయేసరికి 4, 5 డేస్ పడుతది. ఓకే. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేది. ఓకే. అంటే ఇట్లా ఎన్ని డేస్ ఉంటది? అంటే ఎప్పటిదాకా పెడతారు ఇట్లా? మనకి ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి అంటే పూత స్టార్ట్ అయితదనంగా 1 మంత్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఓకే. పూత స్టార్ట్ అయితేనే 1 మంత్ నుండి మనకు ఏమైనా ఎరువులు గానీ, బలానికి హ్మ్. ఏదంటే న్యాచురల్‌గా ఎరువు తీసుకొస్తాం మేము. ఓకే. అవేస్తాము. హ్మ్. దీనికి కావాల్సినవి వాటరు అవి చూసుకుంటాం. ఒక 1 మంత్, 2 మంత్స్ నుండి మేము పూత అనే టైంలో స్టార్ట్ చేస్తాం. అప్పటినుంచి ఈ కాయ తెంపు టైం వరకు నీళ్ళు పారించడం ఉంటుంది. అంటే పూత వచ్చిన తర్వాత ఎన్ని డేస్ తీసుకుంటది సుమారు మనకు కాయ చేతికి రావడానికి? పూత వచ్చిన తర్వాత మనకు పడతది 3, 4 మంత్స్ పడతాయి మనకు. 3, 4 మంత్స్ ఆ! పడుతుంది. పూత వచ్చినాక 1 మంత్ తర్వాత మనకు కాయ వస్తది. హ్మ్. దానికి బలానికి కావాల్సినవి మనం వాడుకోవాలి. ఎరువులు గానీ, ఇంకా వాటర్ గానీ అవన్నీ చూసుకోవాలి. హ్మ్. 3, 4 మంత్స్ పడతాయి ఖచ్చితంగా పూత వచ్చిన తర్వాత. ఇప్పుడు అంటే ఈ 8 ఎకరాలలో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి? రోజు ఎట్లా చూస్తారు? ఇన్ని చెట్లను ఎట్లా చూస్తారు? మాకు ఒక 400 చెట్ల వరకు ఉన్నాయి. హ్మ్. ఇందులో మాకు కేసరి ఉంది. హ్మ్. బంగినపల్లి ఉంది. ఓకే. మొన్ననే రీసెంట్‌లీ మేము హిమాయత్ పెట్టినాం. హ్మ్. అండ్ ఇంకా వేరే రసాలకి సంబంధించినవి పెట్టినాం. ఓకే. ఇంకా అవి స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాకు బంగినపల్లి మంచిగా కాసింది ఓకే. ఈ ఇయర్‌ల. హ్మ్. కేసరి కొంచెం తక్కువనే ఉందనుకో ఈ సంవత్సరం. పర్లేదు మాకు బంగినపల్లి మంచిగానే ఉంది ఈ ఇయర్. ఓకే. అంటే ఇప్పుడు 400 చెట్లు ఉన్నాయి గదా! 400 చెట్లు ఒక్క రోజులో చూడడానికి సరిపోతుందా? అంటే వాటర్ గావచ్చు, వాటి పరిరక్షణ గావచ్చు, ఎట్లా చెట్లు సరిపోతాయి. కాకపోతే వాటర్ అనేది ఒక రోజే పట్టలేము. హ్మ్. మనం డైలీ 3, 4 మెంబర్స్ వచ్చి ఒక 2 ఎకరాలు, 2 ఎకరాలు అట్లా 1 వీక్ లోపల మేము వాటర్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. ఓకే. ఇంకొకటేందంటే ఇప్పుడు ఆ చెట్టు హెల్తీగా అంటే బలంగా ఉంది. దానికి పోషకాలు ఇప్పుడు అందించిన రసాయనాలు సరిపోతాయి అని మీరెట్లా గుర్తిస్తారు? అంటే ఆ చెట్లు బలంగా ఉన్నాయి. మనకు వాతావరణం బట్టి ఓకే. ఇప్పుడు వాతావరణం బట్టి ఉంటాయి. చెట్లకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో హ్మ్. దానికి సంబంధించిన ఏదైనా రసాయనాలు వాడాలంటే వాడతాం. ఈ హ్మ్. వాతావరణం మంచిగా ఉండి ఏం రాలేదనుకో ప్రాబ్లమ్స్ మేమేం వాడం. వాతావరణం బట్టి దాన్ని చేస్తాం. అంటే ఇప్పుడు ఇందులో మామిడి కాకుండా ఇంకేమేం పండిస్తున్నారు? మేము ప్రస్తుతానికైతే కాయగూరలు పండిస్తున్నాం. కూరగాయలు, టమాటా, హ్మ్. వంకాయ, చిక్కుడుకాయ, హ్మ్. కాకరకాయ, బీరకాయ, సోరకాయ. ప్రెజెంట్ కొంచెం ఒక 8 గుంటల వరకు మక్కేసుకున్నాం. కొంచెం నువ్వేసినాం. ఇవి పండించుకున్నాం. అయితే ఈ 8 ఎకరాల్లో మామిడి తోటనే కాకుండా ఇంటికి అంటే డైలీ మనం ఇంట్లో తినే కూరగాయలను కూడా న్యాచురల్‌గా అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా అయితే పండించడం జరుగుతుంది. హెల్త్ పరంగా అయితే మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పి ఇక్కడ స్వయంగా అయితే పండించడం జరుగుతుంది.